ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్. ఈరోజు నేను బనానా వెయిట్ లాస్ డ్రింక్ చెప్పబోతున్నానండి. సో ఈ బనానాలో మనకి హెల్త్ న్యూట్రిషియస్ కంటెంట్ ఎక్కువ ఉంటాయన్నమాట. వెయిట్ లాస్కి ఇది చాలా మంచిది. అలానే హై ఇన్ ఫైబర్స్, విటమిన్ B6, C అండ్ B2 కూడా ఉంటుంది. మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం, కాపర్ ఇవన్నీ చాలా చాలా ఎక్కువ అండి. సో అలానే నెక్స్ట్ కంటెంట్ ఓట్స్. ఇది హెల్తియెస్ట్ గ్రెయిన్. దీంట్లో మనకి విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుందండి. వెయిట్ లాస్కి ఇది చాలా మంచిది అనమాట. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్ మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హనీ అనేది మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్గా బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ మనల్ని వెయిట్ లాస్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ కర్డ్ వచ్చి దీంట్లో మనకి ఇది డైరీ ప్రోడక్ట్ అండి. దీంట్లో విటమిన్ A, D ఉంటాయి. అలానే కాల్షియం మన బోన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మన బాడీని కూల్ చేస్తుంది అనమాట. సమ్మర్లో ఎక్కువగా తీసుకోవాలి మనం ఇది. సో ఇది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ మిల్క్ అనేది ఇది కూడా డైరీ ప్రోడక్ట్. మిల్క్లో కాల్షియం కంటెంట్ ఎక్కువ అండి. బోన్స్కి చాలా మంచిది. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బనానా వేసుకున్నాను అనమాట. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకోండి. అలానే డైరెక్ట్గా ఓట్స్ కూడా వేసేసుకోండి. సో రోల్డ్ ఓట్స్ అయితే ఇంకా మంచిది. సో నెక్స్ట్ 1 టీ స్పూన్ హనీ వేసుకుంటున్నాను. సో ఈ హనీ మనకి యాంటీ ఆక్సిడెంట్స్గా ఉపయోగపడుతుంది. అలానే కర్డ్ కూడా 1 టేబుల్ స్పూన్ కర్డ్, అలానే 2 టేబుల్ స్పూన్ మిల్క్. సో వీటన్నిటిని వేసేసుకొని మనం బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం. సో అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా లైట్గా నేను ఇంకొంచెం ఎక్స్ట్రా హనీని యాడ్ చేసి ఇప్పుడు ఈ డ్రింక్ మిక్సీ చేసేసుకున్న డ్రింక్ని నేను ఈ గ్లాస్లో వేసేసుకుంటున్నాను. సో ఈ డ్రింక్ని మనం డైలీ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే చాలా మంచిదండి. బ్రేక్ఫాస్ట్ బదులుగా ఈ డ్రింక్ కనుక మనం 1 మంత్ తీసుకున్నామంటే మన వెయిట్ లాస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ డ్రింక్ మనం డైలీ తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. సో ఇది కంటిన్యూస్గా అట్లీస్ట్ మనం 2 మంత్స్ ట్రై చేయాలన్నమాట. ఇమీడియట్ రిజల్ట్స్ అనేది రావు. సో మనం కొంచెం పేషెన్స్ తోటి ట్రై చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.